Namaste, welcome to iDream Inside Politics with Kavita. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి పునఃసమీక్షించాలి, ఎందుకంటే భూసేకరణలోనే రెట్టింపు వ్యయం అవుతోంది అంటున్నారు మరి శశిధర్ రెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటో తన్ను అడిగే తెలుసుకుందాం. శశిధర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసాము, ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. మీరెందుకని అది కాదు ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి దాని మీద ఆలోచించండి అని ఎందుకు చెప్తున్నారు? అసలు మనకు మొత్తం మీద తెలంగాణకు ఉన్న వనరులు చూసుకుంటే ప్రధానమైనటువంటి నదులు కృష్ణ, గోదావరి. గోదావరిలో కొంత నీళ్లు మనకు కృష్ణ కన్నా ఎక్కువ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పద్ధతి, దానిపైన పెట్టినటువంటి ఖర్చు, ఏదైతే ఆశించినటువంటి టార్గెట్స్ ఉన్నాయో అది ఏమాత్రం మనం సాధించలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఇట్స్ ఎ ఫెయిలియర్, దాన్ని ఎవరు కాదనలేరు. అది ఒకవైపు మనకు అనుభవం ఆ విధంగా ఉంటే, కృష్ణా నదికి వస్తే కృష్ణా నది నీళ్లు లేవు, అష్యూర్డ్ వాటర్, నికర్జరాలు లేవు. మోస్ట్ ఓవర్ యూటిలైజ్డ్ రివర్. ఈ రెండిట్లో ఓవర్ యూటిలైజ్డ్. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ 2000 సంవత్సరంలో సమీక్షకు వస్తుందని దానిపైన కట్టాల్సిందంతా కట్టేశారు. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే కృష్ణ ఆధారంగా ఉన్నటువంటివి, దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ఫ్లడ్ వాటర్, వరద జలాలపైనే ఆధారపడినటువంటి. వరద జలాల గురించి గతంలో విద్యాసాగర్ రావు గారు ఏమన్నారు, ఇరిగేషన్ అడ్వైజర్, ఈ వరద జలాలు, నికర జలాలు లేవు, వరద జలాలు ఇది ఎప్పుడూ 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. వచ్చినప్పుడు ఏదో తట్టా బుట్టా పట్టుకుని నీళ్లు మనం పట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి అది కుదరదు కదా. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకొని ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఎప్పుడు వస్తే అప్పుడు నీళ్లు ఇవ్వడానికి ఒక పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. అది దాంతో సస్యశ్యామలం అవుతుంది, భూగర్భ జలాలు దాంతో పెరుగుతాయి అనేటువంటి వాదన ఆయన స్వయంగా, అంటే ఆయన సిడబ్ల్యూసిలో ఉన్నటువంటి అనుభవం, కేసీఆర్ గారికి అడ్వైజర్గా ఉన్నాడు. అది వాస్తవమైనటువంటి పరిస్థితి కాదండి. కృష్ణాలో వరద జలాలపైన ఆధారపడి మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రతిపాదన కొడంగల్, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంచుమించుగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని. ఉద్దేశం మంచిదే, ఆయన స్వంత నియోజకవర్గం వారితో పాటు నారాయణపేట జిల్లాలో ఇవ్వడం మంచిదే. కానీ ఈ ఎంపిక ఏదైతే ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఉందో, ఇప్పుడున్నటువంటి అంచనా వ్యయం 4,350 కోట్లు. దీనికి 3,000 ఎకరాల భూసేకరణ జరగాలి. భూసేకరణ అంత ఈజీగా జరిగేది కాదు. దానిపైన ఖర్చు పెట్టాలి, సమయం కూడా పడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది, మిగతా అంశాలన్నీ కూడా వస్తాయి, సమయం పడుతుంది. ఇది ఒకవైపు ఉంటే, ఎస్టిమేటెడ్ వాడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ మీడియాలో ఏమున్నాయంటే 2,900 పైచిలుపు కోట్లు, 3 + 7 10 ట్యాంకులను మోడర్నైజ్ చేస్తారు. అంటే దాని స్తోమత పెంచుకుంటారు. మోడర్నైజ్ చేసే టెక్నికల్ మోడర్న్ టర్మ్ కానీ స్తోమత పెంచుతారు. నెంబర్ 1. నెంబర్ 2, 1,400 కోట్లతోటి దానిపైన డిస్ట్రిబ్యూటరీస్ నిర్మాణం చేసుకుంటారు. దీంట్లో పంపింగ్కు సంబంధించినటువంటి ఇది రాలేదు. బహుశా అది వాళ్ళు దాంట్లోనే ఇంక్లూడ్ అయిందా అంటే, నేను మీడియాలో చూసింది ఏదైనా 4,350 అనేది ఇది ప్రాథమికంగా ఉన్నటువంటిది ఒక అంచనా. మనం గతంలో చూసాం, కాళేశ్వరం ఎక్కడి నుంచి ఎక్కడ చేరుకున్నాం, సెక్రటేరియట్ భవన నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడ చేరుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం తలపెడుతున్నటువంటి మూసి 50 లక్షలు, 1,00,000 కోట్లు, 1.5 లక్షల కోట్లు. సరే, వీటికి అంతు ఒకసారి మొదలుపెట్టిన తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది. నా అంచనా ఏమిటంటే, నా పరిధిలో నాకు ఉన్నటువంటి తప్పు కూడా కావచ్చు,
ఇదైతే మినిమం కాస్ట్ 5,000 crores తగ్గకుండా ఉంటుంది. 6 నుంచి 8,000 కోట్ల ఖర్చు అవుతుందని నేను భావిస్తున్నాను. అంటే 1,00,000 ఎకరాలకు 6 నుంచి 8,000 కోట్లు అంటే ఎకరానికి చూసుకుంటే 6 నుంచి 8 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. ఓకే, దీంతో మీరు ఏం సాధిస్తారు? దాని పంపింగ్ ఛార్జెస్ ఇవన్నీ వేరు. ఇది క్యాపిటల్ కాస్టు, ఏటా వచ్చినటువంటి కరెంట్ ఛార్జెస్ ఇవన్నీ వేరు. దీంతో 1,00,000 ఎకరాలకు అష్యూర్డ్గా ఖచ్చితంగా నిలిస్తారంటే డౌట్. ఎందుకంటే ఇది వరద జలాలు, వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్, పై రాష్ట్రాలు దాని వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తుంది, మనకి ఎంత రాణిస్తారు, ఇవన్నీ ఇప్పటికీ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఆ వరద అనేది వర్షం ఎక్కడ కురిస్తే వాళ్ళు దాన్ని ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. సరే వస్తుందనుకోండి, డౌట్ఫుల్గా ఒక పంటకు నీరు ఇస్తారు. ఇది ఒకవైపు. ఇది ఇలా ఉండగా 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కరువు వచ్చింది. కరువు వలన చాలా మొత్తం కుదిపేసింది దేశాన్ని. ఆ సమయంలో అంతకుముందు ఆ టైంలో కూడా చెక్ డ్యామ్స్ అని పెద్ద ఎత్తున ఒక పెద్ద ఉద్యమంలాగా నడిచింది. చెక్ డ్యాంలో చాలా నష్టమైపోయింది. అంతేకాదు, నేను చాలా దీని మీద రీసెర్చ్ స్టడీ చేశాను. గతంలో డ్రౌట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ DPAP కేంద్ర ప్రభుత్వం 1970వ దశాబ్దం నుంచి దీనిపైన చాలా డబ్బు ఖర్చు పెట్టింది. వాటర్ షెడ్ అనేది దానివల్ల సరైనటువంటి 1,000 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితాలు రావడం లేదు. మళ్ళీ ఈ చెక్ డ్యామ్స్ వలన కూడా లాభం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2000 సంవత్సరంలో. ఆయన నీరు మీరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో కొంతమంది చాలా మంచి పేరున్నటువంటి వారిని, నిపుణులుగా ఉన్నటువంటి వారిని దాంట్లో సభ్యులుగా తీసుకున్నారు. అన్నా హజారే, వాటర్ మ్యాన్ అనే రాజేందర్ సింగ్ వాళ్ళంతా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా మన నీటిపారుదల నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, UN కన్సల్టెంట్గా పనిచేసిన టి హనుమంతరావు గారు, వారు ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసుకొని టి హనుమంతరావు గారి అధ్యక్షతన వారు ఇన్నోవేట్ చేశారు ఒక కొత్త ఆలోచన, కాన్సెప్ట్ని, చతుర్విధ జల ప్రక్రియ. ఈ ప్రకారం మనం వాటర్ షెడ్ డెవలప్మెంట్, దీని ఆధారంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన అంతకుముందు 94లో చైనాలో దీన్ని మొదలుపెట్టారు. సరే, ఇక్కడ 2001-2లో మొట్టమొదటిసారిగా ఈ 4 వాటర్ కాన్సెప్ట్ ఆధారంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో 84 గ్రామాలు, రాయలసీమలో బహుశా 120 గ్రామాలు ఎన్నో టేకప్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడెక్కడ జరిగిందో లిస్టు అసలు దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు ఎకరానికి 5,000. అయితే 2003లో హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే గొట్టిగారిపల్లి అని జహీరాబాద్ దగ్గర కోహీర్ మండలంలో ఉన్నటువంటి గ్రామం. అక్కడ 1,250 ఎకరాల, అంటే వాటర్ షెడ్ అంటే సుమారుగా 500 హెక్టర్స్ ఉంటాయి. 5,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీని ఫలితాన వెరీ నెక్స్ట్ ఇయర్ 2003 వచ్చేసరికి ఆ సంవత్సరం వర్షం సరిగా పడకపోయినా పంటలు దెబ్బతినకుండా ఉన్నాయని చెప్పి ఈ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్లో చాలా స్పష్టంగా లాంగ్ ఆర్టికల్ రాశాడు. వెరీ నాలెడ్జబుల్ ఆయన నాలెడ్జబుల్ జర్నలిస్ట్. తర్వాత EPW అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జర్నల్ ఉంది, EPW, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ. దాంట్లో ఆర్టికల్ రాయాలంటే చాలా చాలా పర్టికులర్గా చూసింగ్ ఉంటారు. దానికి ఎడిటర్గా రిటైర్ అయ్యాడు. అంటే ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ ఇంటలెక్చువల్. అతను రాస్తూ ఏమన్నాడంటే చివరిలో అక్కడ జరిగినటువంటి మేలు, ఎవరు ఏ రైతు ఏ విధంగా లాభపడ్డాడు అని మొత్తం డీటెయిల్గా రాశాడు. రాస్తూ చివరిలో ఒక పారాగ్రాఫ్ ఏం రాశాడంటే, ఒకవైపు అంటే ఆనాటి కథ, ఒకవైపు ప్రభుత్వం మెగా వాటర్ ప్రాజెక్ట్స్ చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంటే, అదే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నీరు మీరు కార్యక్రమంలో ఇక్కడ ఖర్చు తక్కువ,
నీటి లభ్యత ఎక్కువగా ఉండేటువంటి దాన్ని ఒక స్పష్టంగా మన ముందు ప్రదర్శింపబడింది. ఇది ఐన్స్టైన్ ఒక కొటేషన్ దాంట్లో చేస్తూ అది కరెక్ట్గా చదివి వినిపించాలి. ఎనీ ఇంటెలిజెంట్ ఫూల్ కెన్ మేక్ థింగ్స్ కాంప్లెక్స్, బిగ్గర్ అండ్ మోర్ వైలెంట్. ఇట్ టేక్స్ ఎ టచ్ ఆఫ్ జీనియస్ అండ్ లాట్స్ ఆఫ్ కరేజ్ టు మూవ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. అంటే చాలా అప్రాప్రియేట్గా రాశాడు. ఈ టచ్ ఆఫ్ జీనియస్ అనేది హనుమంతరావు గారికి మేము తర్వాత సమయంలో చాలా సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడుతూ టచ్ ఆఫ్ జీనియస్ అంటే ఇంత మేధావి బహుశా నేనైతే ఇంతవరకు ఇలాంటి మేధావి గురించి వినలేదు మన దేశంలో కానీ ఎక్కడ కానీ. సో ఇది ఫస్ట్ ఇయర్లోనే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. 3 పంటలకు నీళ్ళు ఇచ్చాయి. ఇప్పుడు 21 సంవత్సరం తర్వాత 2001 and 2002, ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చింది 2003, 2024. ఈనాటికి కూడా 3 పంటలకు నీళ్ళు వస్తున్నాయి. ఆనాడు పెట్టినటువంటి ఖర్చు 5,000 రూపాయలు. దానికి పెద్దగా ఆపరేషన్స్ మెయింటెనెన్స్ ఏమి లేవు. భూగర్భ జలాలు చాలా పైకి వచ్చేసాయి. నేను పర్సనల్గా 3-4 సార్లు ఆ గ్రామానికి వెళ్ళాను. అక్కడ హయ్యెస్ట్ పాయింట్లో 70-80 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. హయ్యెస్ట్ పాయింట్లో కింది పాయింట్లో నీరు ఊరుతుంది. మామూలుగా ఊట మనం చూస్తాం, ఫిజికల్గా మనకు కనబడుతుంది. బావులలో ఊట వస్తుంది చూడండి, అట్లా ఈ లోవర్ లెవెల్లో వస్తుంది. బోర్వెల్స్లో నీళ్లు పైదాకా అతి తక్కువ ఖర్చుతో పంపు చేసుకోవచ్చు. తక్కువ హార్స్ పవరు తక్కువ. సో ఇటువంటి ఫలితాలు అక్కడ వాళ్ళు 3 పంటలంటే జీవితాలు ఎంత మారిపోతాయి ప్రజలవి. ఆ ఎత్తైనటువంటి ప్రాంతాల్లో అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే భూమి పంచిపెట్టాం దళితులకు కానీ ఇతర వెనుకబడిన వారికి మనం ప్రభుత్వాలు భూములు పంచిపెట్టడం జరిగింది. ఎలాంటి భూములు పంచుతాం? పనికిరానటువంటి భూములు అంటే బీడు భూములు, రాళ్ళు. ఓసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటేది ఏదో ప్రభ అని పేరు పెట్టింది. జలప్రభ కాదు, దాంట్లో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అంత రాళ్ళని చేయడానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే పేదలకు ఇచ్చినటువంటి భూములు పనికిరానివి. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే అక్కడ నీటి వనరులు ఉండవు. బోరు దానికి పోవాలంటే పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని, ఎంతో లోతుగా పోయినటువంటి భూగర్భ జలాలు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ట్రాన్స్ఫర్మేషన్. పక్క గ్రామంలో మంచినీళ్ళు సైతం ట్యాంకర్లలో వస్తున్నాయి. ఇక్కడ 3 పంటలకు నీళ్ళు వస్తున్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోలేదు. గీతారెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యే ఆ రోజు మేము మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు హనుమంతరావు గారికి కేవలం వారు చనిపోకముందు 6 నెలల పరిచయం. అంతకుముందు ఆయన గురించి వినేది చూసేది, ఆయన కూడా నా గురించి తెలుసు, కానీ డైరెక్ట్గా పర్సనల్గా ఇంటరాక్షన్ 6 months జరిగింది. ఈ 6 నెలల్లో ఇవన్నీ కూడా మేము చూసి రావడం జరిగింది. అక్కడికి పోతే 2016 ఆగస్టులో పోయాను నేను. గీతారెడ్డి గారు ఆమె ఆరోగ్యం బాగాలేక వాళ్ళ కూతురు వచ్చింది మాతో. వచ్చిన తర్వాత అంకుల్ మేము ఎలక్షన్ అప్పుడు ఓట్ల కొరికి గ్రామంలోకి వచ్చిపోయినాం కానీ ఇదంతా ఉందని మాకు తెలియదు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి తెలియదు. ఆ గ్రామస్తులు కూడా మర్చిపోయారు. హౌస్ సైట్లో బోరు వేయించుకోవాలని చూస్తారు కదా, ఒక ప్లాట్లో నీరు బాగా వస్తుంది, పక్క ప్లాట్లో రాదు. అంటే మనం ఏమనుకుంటామంటే ఆ కింద ఏదో వాటర్ మనకు కరెక్ట్గా దొరికింది, లైట్గా ఉండే చోట మనం వేసుకున్నాం. మనం అది కూడా టెస్ట్ చేస్తారు కదా ఎక్కడ వేయాలనేటువంటిది. అయితే అదేదో న్యాచురల్ ఫెనామినా అని అనుకుంటారు ఇది ఉండే దగ్గర. ఈ గొట్టిగారిపల్లిలో నీళ్ళు ఉన్నాయంటే ఏదో నీళ్ళు. హనుమంతరావు గారి చతుర్వేద జల ప్రక్రియ 2001-2లో అక్కడ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ అద్భుతం మనకు కనబడుతుంది అనేటువంటిది ప్రజల ఆలోచనలో కూడా లేదు. ఆ గ్రామంలో మీరు కొంతమంది ఆనాటి వాళ్ళు ఇంకా ఉన్నారు. మొన్న నేను జరిపించినటువంటి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్లో ఆ గ్రామస్తులు, మాజీ సర్పంచ్ వాళ్ళంతా వచ్చారు. సరే, ఇది ఒకటి. మన ప్రభుత్వాలు మేము 2016లో ఎప్పుడైతే కేసీఆర్ గారు రీడిజైన్ అనేటువంటిది పెద్ద అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేసి ఇదంతా చేసిన తర్వాత నేను, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, డాక్టర్ నరసింహారెడ్డి గారు,
మేమంతా గోదావరి జలాల వినియోగం కొరకు 1998 నుంచే మేము పెద్ద ఎత్తున దాని గురించి ప్రచారం చేశాం. ప్రజల్లో అవగాహన కలిగినప్పుడే రాజకీయ సంకల్పం పెరుగుతుంది, పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని గోదావరి జలాల గురించి బాగా ప్రచారం చేశాం. సరే, మేము అంతా కలిసి దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత అదే రోజుల్లో హనుమంతరావు గారు రిజర్వాయర్లు వద్దు అది ఇది అని చెప్పి ఆయన చెప్పాడు. అది వాస్తవం, రిజర్వాయర్లు అవసరం లేకుండా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తుంది అనేది లైవ్ ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఒకటి హర్యానాలో, మనకి ఇక్కడే సూర్యాపేట దగ్గర గారిడిపల్లి సమీపంలో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి లిఫ్ట్ చేస్తూ 1969 నుంచి రిజర్వాయర్ అనేది లేకుండా చేసుకుంటూ వచ్చారు. సరే, అది పూనియండి. ఇదంతా దీనికి తీసుకొచ్చి రిజర్వాయర్ వద్దనేది ఒకటి. తర్వాత చతుర్విధ జల ప్రక్రియ ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. కేసీఆర్ గారు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు, మీ స్వంత జిల్లా అది మెదక్, మీ స్వంత జిల్లాలో ఇటువంటి అద్భుతం జరుగుతుంది. అప్పుడు మిషన్ భగీరథ పేరు మీద పనులు జరుగుతున్నాయి. కేటీ రామారావు గారు, అది కూడా మీ సొంత జిల్లానే కదా. అక్కడ మీరు పోయి చూస్తే ఎందుకు ఈ గ్రామానికి ఇంత నీళ్లు ఉన్నాయి, పక్క గ్రామానికి లేవు, దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. ఎక్కడో మీరు సోర్స్ ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేసిన దానికన్నా ప్రతి చోట గ్రామంలో నీళ్లు మీకు లభ్యమయ్యేటువంటి దాంట్లో ఎంత కాస్ట్ తగ్గించుకునేవారు. సరే, వాళ్ళు పట్టించుకోదలుచుకునే. దీనికి కారణం ఏమిటంటే 2016లో హిందూలో ఇంకో ఆర్టికల్ వచ్చింది. దాని క్యాప్షన్ ఏమిటంటే వాటర్ టేబుల్ మిస్మేనేజ్మెంట్, ఇంజీనియస్ కాన్సెప్ట్ లయింగ్ ఇన్ నెగ్లెక్ట్. ఇంకా అద్భుతమైనటువంటి ఈ కాన్సెప్ట్ని ఎవరు పట్టించుకోవడం లేదు. సరే, దాని మీద వివరాలు. ఇది ఏమిటంటే ఎక్కడ పడినటువంటి వర్షపు నీరుని అక్కడే భూమిలోకి పెట్టుకుంటూ అక్కడ నీటిలో భూమిలో తేమగా దాన్ని కన్వర్ట్ చేయాలి. అల్టిమేట్లీ ఎంటైర్ వాటర్ షెడ్. అంటే వాటర్ షెడ్ అంటే ఒక ఏరు ప్రవహిస్తుంది మధ్యలో, దాంట్లో వచ్చే నీరంతా కూడా కొన్ని ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం అది క్రమంగా చిన్న ఏరు, 2 చిన్న ఏరులు అట్లా కలుసుకుంటూ ఇట్లా వస్తాయి. వాటర్ షెడ్లో ఏం చేస్తారంటే పైనుంచి మీరు చేసుకుంటూ వస్తారు. 10 మట్టి పనులు ఉన్నాయి. మట్టి పనులు, సిమెంట్ లేదు దీంట్లో, కాంట్రాక్టర్ లేదు, రైతు వాళ్ళ పని స్వయంగా చేసుకోవచ్చు. తర్వాత 4 పంటలు, వెజిటేటివ్ యాక్టివిటీస్, అంటే భూమి కవర్ అయ్యేటట్టుగా గ్రీన్ మెన్యూరు లభ్యమయ్యేటటువంటి ఆ రకంగా చాలా అంటే ఆయన మీద ఇంత అంతా కాదు మేధాశక్తి హనుమంతరావు గారిది, ఇవన్నీ చేసి పెట్టాడు. అయితే అది నీరు ఎందుకు లభ్యమవుతుందంటే ఇది కారణం. ఆయనకు దీనికి స్ఫూర్తి ఆయన ఓసారి ఓ స్పీచ్లో చెప్పాడు రాజస్థాన్లో. ఏమన్నాడంటే, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది ఫారెస్ట్. ఒక అడవి మీరు చూస్తే మనకు ఉన్నటువంటి జీవనదులు కృష్ణ, గోదావరి, కావేరి, నర్మదా, ఇవన్నీ కూడా అంటే కొండ ప్రాంతాల్లో మంచు కరిగి గంగా, యమున, బ్రహ్మపుత్ర అవన్నీ కూడా కొండ ప్రాంతాల నుంచి వచ్చే నదులు. మిగతా జీవనదులంతా కూడా ఎక్కడో గుట్టల్లో పుడతాయి. అక్కడ ఎప్పటికీ నీళ్ళు వస్తుంటాయి. వర్షాకాలం తర్వాత కూడా నీళ్ళు వస్తాయి. ఏ విధంగా వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి. మనం నీళ్ళు వర్షం పడ్డప్పుడే నీళ్ళు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ నీరంతా కూడా ఆ స్లోప్స్లో కొండలు ఉండేటువంటి దాంట్లో న్యాచురల్గా ఫారెస్ట్ ఇవన్నీ ఉండి వెజిటేషన్తో నీళ్ళంతా కూడా లోపలికి ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత పై లెవెల్ నుంచి కింది లెవెల్ వరకు ఇంకిపోయి ఉంటే కింది నుంచి ఆ ఇంకిపోయినటువంటి నీళ్లు ప్రవాహంగా సన్నగా అది మీరు వర్షాలు ఆగిపోయిన తర్వాత కూడా పారుతూనే ఉంటాయి. ఇది ఆయనకి ఇన్స్పిరేషన్. ఫారెస్ట్లో జరిగేటువంటి ఈ ప్రక్రియని మనం మామూలుగా ల్యాండ్ మీద దీన్ని ఎందుకు డూప్లికేట్ చేయలేం అనేటువంటి ఆలోచనతో వర్షాన్ని ఎట్లా మనం ఆపుకోవాలని దాంట్లో కంటిన్యూస్ కాంటూర్స్ అని, ట్రెంచెస్ అని, కాంటూర్ ట్రెంచెస్ అని డిఫరెంట్ 10 రకాల పనులు ఉన్నాయి. మినీ పర్కులేషన్ ట్యాంక్స్ అట్లా అంతా చేసుకుంటూ చేశారండి. 1 ఇయర్లో రిజల్ట్ వచ్చింది. మన వాళ్ళు పట్టించుకోలేదు. ఇక్కడ
మన రాష్ట్రంలో ఇంత మేము పాయింట్అవుట్ చాలా పెద్ద ఎత్తున దీని గురించి మేము రేస్ చేసాం. తెలంగాణలో కొన్ని చోట్ల తిరిగి కూడా మాట్లాడాం. కానీ ప్రభుత్వం దే ఆర్ ఫిక్సేటెడ్. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చింది ఇది. అంటే అప్పుడేమో జలయజ్ఞం, ఆ జలయజ్ఞము ధనయజ్ఞంగా మారిందని, ధనయజ్ఞాన్ని ఈయన దాన్ని ముందుకు తీసుకెళ్ళి దానికి పేర్లు మార్చి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి ముందుకు పోయినటువంటి పరిస్థితి. 2016లో నేను చెప్పాను కదా, వాటర్ టేబుల్ మిస్మేనేజ్మెంట్. చివరిలో ఏం రాసిందంటే జర్నలిస్టు, దిస్ హ్యాస్ బీన్ కన్ఫైన్డ్ టు ది బ్యాక్ బెంచెస్ బికాస్ దేర్ ఈజ్ నో మనీ, నో బిగ్ మనీ ఫర్ ది కాంట్రాక్టర్స్. ఇతర ప్రాజెక్టులలో కాంట్రాక్టర్కు డబ్బులు దొరుకుతాయి. ఇరిగేషన్ అంటే డబ్బు, కాంట్రాక్టర్స్ డబ్బు, మనం పెట్టుబడులు. వాటిలాగా దీంట్లో డబ్బు లేదు. ఎకరానికి 5 ఎకరాలు 5,000. కాళేశ్వరంలో 5 లక్షలు పెట్టారా? రేపు ఈ కొడంగలు 6-8 లక్షలు ఎకరానికి పెడతారు. ఈనాటికి వీళ్ళు ఇక్కడ పట్టించుకోక రాజస్థాన్ వసుంధరాజే ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి కాకముందు కూడా హనుమంతరావు గారు ఢిల్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అది చూసిన తర్వాత ఆమె క్యాచ్ చేసింది. క్యాచ్ చేసి ముఖ్యమంత్రి కాకముందే కొంత మొదలు పెట్టారంట ఎన్జిఓ సహాయంతో. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు, బ్యూరోక్రాట్స్, టెక్నోక్రాట్స్, ఇంజనీర్స్ వీళ్ళంతా ప్రెషర్ పెట్టారు, దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆమె నథింగ్ డూయింగ్. తూచా తప్పకుండా హనుమంతరావు గారు చూపించినటువంటి ఈ 4 వాటర్ కాన్సెప్ట్ని 100% ఇంప్లిమెంట్ కావాలని పట్టుబెట్టి ఆమె ఈ పని అక్కడ మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ యోజన అని చెప్పి ఈరోజు అక్కడ ఉండే 50 జిల్లాల్లో 33 జిల్లాల్లో చాలా విస్తృతంగా లక్షలాది ఎకరాల్లో ఈ వాటర్ షెడ్ కాన్సెప్ట్ వచ్చింది. ఒక ఉదాహరణ చెప్తాను, అంటే ఏ విధంగా మేలు చేస్తుంది వాటర్ షెడ్ ప్రోగ్రామ్. బాన్స్వాడా అనే జిల్లా ఉంది. బాన్స్వాడా జిల్లా బార్డరింగ్ గుజరాత్. బాన్స్వాడా జిల్లాలో అది ఎక్కువ ట్రైబల్ హిల్లీ ఏరియా, ట్రైబల్స్, దళితులు, వెనుకబడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ జిల్లాలో కూడా ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు వలన ఆ జిల్లాలో ఉండే వారికి కేవలం 25% వారికే ప్రయోజనం కలిగింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమిటంటే దాని తర్వాత గుజరాత్లోకి వెళ్ళిపోతుంది ఆ ప్రాజెక్ట్. అంత పెద్ద ఫోకస్ పెట్టలేదు. కానీ అంటే డ్యాము ఎక్కడ నిర్మాణం చేయాలో అక్కడే చేస్తాం. అక్కడి నుంచి కిందికి పోతే సహజంగా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇంటర్స్టేట్ డ్యామ్స్ ఇవన్నీ. నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా మనకు వస్తాయి. అయితే అసలు కారణం ఏమిటంటే మనం కృష్ణా గోదావరి జిల్లాలు చూస్తాం కదా, బ్రహ్మాండమైనటువంటి సర్ ఆర్థర్ కాటను, గ్రీనరీ మొత్తం. కృష్ణా గోదావరి జిల్లాలో కూడా అప్లాండ్స్ ఉన్నాయి. ఈ వీటి నుంచి, ఈ ప్రాజెక్టుల నుంచి ధవళేశ్వరం కానీ మిగతావి కానీ వచ్చే నీరు అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అప్లాండ్ ప్రాంతాలు ఉన్నాయి, నీటికి ఎద్దడు ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ప్రతి చోట కూడా మనం ఒక ప్రాజెక్టులో ఇరిగేషన్ చేస్తున్నామంటే ఆ ట్యాంకు, డ్యాము నిర్మాణం దాని కింద ఉండే భూములకే వస్తాయి, పై లెవెల్లో ఉండే వాటికి రాదు. వాటర్ షెడ్లో బ్యూటీ ఏమిటంటే ఈ బాన్స్వాడా జిల్లాలో ఎంటైర్ జిల్లాలో ఈ వర్క్ జరిగింది. ఈ పై ప్రాంతాల్లో, ఎత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, పేదవారు కానివ్వండి, సంవత్సరానికి ఒకసారి ఏదో కొంత పంటలు వేసుకొని పైకి చూసుకుంటూ దేవుడా వర్షం టైం మీద పడి ఏదో మాకు కొంచెం ఏదైనా రావాలి అని వచ్చి పంట పండితే, లేకపోతే లేదు, నష్టపోతారు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు 3 పంటలు పండిస్తున్నారు. అంటే ఎటువంటి మార్పు జరుగుతుందనేటువంటి ఒకసారి ఆలోచన చేయాలి. ఇది అక్కడ వారు చేస్తున్నారు. ఈ 2003లో హిందూలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మెగా వాటర్ ప్రాజెక్ట్స్ ఆనాడు అన్నమాట ఈరోజు కూడా ఆయన రాసింది ఈనాటికి కూడా వర్తిస్తుంది. సేమ్ థింగ్. మనం రాష్ట్రాల ముఖ్యమంత్రి మాడి అంత అయిపోయినా 2003 తీసేసి 2024 అంటే ఇప్పటి గురించి దీని గురించే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఆనాడు కేవలం గొట్టిగారిపల్లి ఒక్క విలేజ్ను చూసి రాసినటువంటి ఆ జర్నలిస్టు ఎంటైర్ రాజస్థాన్లో
మొత్తం 33 జిల్లాల్లో లక్షలాది ఎకరాలు. రాజస్థాన్లో ఏం జరుగుతుందంటే నీటి మట్టం భూమికి గ్రౌండ్ వాటర్ లెవెల్ 1-2 మీటర్స్ వరకు వచ్చేసింది ఓపెన్ వెల్స్లో. తర్వాత మీకు బోర్వెల్స్లో, పాడుపోయినటువంటి బోర్వెల్స్లో కూడా నీళ్ళు వచ్చేసాయి. పంపు చేయకుండా నీళ్ళు వస్తున్నాయి. అంటే అంత వాటర్ అక్కడికి వచ్చేసింది. సో దీన్ని ఎట్లా విస్మరిస్తారు? ఆ రోజు ఆయన చెప్పింది ఏమిటంటే ఎనీ ఇంటెలిజెంట్ ఫూల్ కెన్ అది చేయొచ్చు, కానీ ఒక జీనియసే ఇలాంటిది అంటే ఎదురీది దీన్ని సాధించగలుగుతారు అనేటువంటిది ఆయన విభిన్నంగా ఆలోచించి చేసేది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రొటీన్గా కాకుండా ఇప్పుడు ఏమిటంటే నీటి భద్రత అనేది మనకు నదీ జలాలు ఏ విధంగా వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నిట్లో కూడా మనకు వాటర్ అవైలబిలిటీ, మనకు ఉండేటువంటి ప్రాజెక్టులో ఎన్నిసార్లు నీళ్ళు నిండకుండా పోతున్నాయి, ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి. అయిపోయింది, ఇంకా దానిపైన మనం ప్రెషర్ పెట్టి ఉన్న వాటిని మనం ఇప్పుడు అదొక ఎత్తు. అదే పొరపాటు పునరావృతం చేస్తే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు తెలియకుండా మనం చేస్తాం, కానీ తెలిసి కూడా ఆ విధంగా చేయాలనుకుంటే పొరపాటు. కనుక ఈ విషయాన్ని చర్చలోకి తీసుకొని రావాలి. నేను దీనికి ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఏ విధంగా జరిగిందనేది నేను చూపించాను, ఆ ప్రజెంటేషన్లో చూపించారు. రాజస్థాన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. గతంలో సర్వే అంటే మామూలుగా మాన్యువల్గా చేసే సర్వే, ఇప్పుడంతా మనకు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. శాటిలైట్ ఉంది, రిమోట్ సెన్సింగ్ ఉంది. ఇస్రో వాళ్ళు దీనికి కావలసినటువంటి ఇన్పుట్స్ అంతా ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో మనకుంది స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్. రాజస్థాన్లో ఉంది. నేను సైన్స్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉండేది. ఇప్పుడు ట్రాక్ అంటారు, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్. మనకు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇస్రో లాంటి సంస్థ దీన్ని రూపొందించడానికి ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ కూడా వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అందజేస్తున్నారు పరిజ్ఞానాన్ని. స్పెషల్ శాటిలైట్స్ అన్నీ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి మనకు అన్నీ అందుబాటులో ఉండగా ఇంకొక ఐరనీ ఏమిటంటే హనుమంతరావు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ వారు. దాంట్లో యాక్చువల్ గ్రౌండ్లో 2001-2లో ఇంప్లిమెంట్ చేసినటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. దాంతోపాటు ఇంకొకరిద్దరు తెలంగాణ వాళ్ళకి కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా. వారంతా రాజస్థాన్లో పనిచేశారు. రాజస్థాన్లో ఇంత అద్భుతాలు సృష్టిస్తుంటే మనం దాన్ని చూసి మనం ఏం చేయాలని ఆలోచన చేయాలి కదా. ఈ జనంలో చర్చకు రావాలి, ఇది ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఉన్నారంటే ప్రతి ఏటా వారికి డెప్యుటేషన్ మంజూరు చేస్తుంది గవర్నమెంట్. వారు పనిచేసిన శాఖ డెప్యుటేషన్లో వాళ్ళని ఇతర రాష్ట్రాలకు పంపించింది. అంటే వలసపోతారు చూడండి. ఇక్కడ మనకు ఉండే ఎక్స్పర్టీజు ఇక్కడ ఎవరు వాడుకోకుండా ఉండి ఎవరు అడిగితే సరే పోనీమని చెప్పి. కనుక దెర్ ఇస్ నో జస్టిఫికేషన్ టు గో హెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు ఒక ప్రత్యామ్నాయం ఉంది అంటే నేను చెప్తున్నా, నేను ఇప్పుడు ఉండేటువంటి కాస్ట్ ఎంత అంటే రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మామూలుగా ఒక ప్రాజెక్టు, నేను దీని ఎస్టిమేట్స్ కూడా చూశాను. కొడంగల్ దీనికి కావాల్సినటువంటి 34 పంప్ సెట్స్ ఎంతో, అది ఇంచుమించు 300 కోట్ల ఖర్చు అవుతుంది. అది దాంట్లో అంచనాలో అది కనబడలేదు, నాకు వేరుగా ఉన్నదని నాకు తెలిసింది, నేను చూశాను. దానికి కూడా లెక్కలు ఎట్లా చేస్తారంటే ఏటా 5% కాస్ట్ పెరుగుతుంది. అది సహజంగా ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. 2001-2లో 5,000 చేస్తే ఈ 5% చూసుకుంటే ఇప్పుడు డబుల్ అవుతుంది. డబుల్ అంటే 10,000, 10 కాదు. ఈరోజు రాజస్థాన్ లెక్క చూసుకుంటే 15,000 వరకు కావచ్చు. అంటే ఎకరానికి 15,000 వరకు. 1,00,000 ఎకరాలకు 150 కోట్ల ఖర్చు. ఒకవైపు మీకు ఎకరానికి 6,000 అనుకోండి, 6 లక్షలు 8 లక్షలు అంటున్నాం, 6 లక్షలే అనుకోండి.
6 లక్షల ఖర్చు ఎకరానికి, చాలని నీరు ఒక పంటకి ఇస్తారు. ఇక్కడ 150 కోట్ల రూపాయలతో 3 పంటలకు నీళ్ళు ఇస్తారు. ఎవరికి ఇవ్వగలుగుతారు? ఈ పారివాహిక ఒక నది ఉంది, ఒక చెరువు ఉంది, దాని కింద పారే నీళ్ళకే ఇస్తారు. దాని పైనుంచి పైన ఉన్నటువంటి ఏరియా మొత్తం కవర్ కాదు. పేదవారు నివసిస్తారు అక్కడ, వారికి బెనిఫిట్ లేదు. ఉన్న దగ్గర ఇరిగేషన్ ఇస్తున్నాం, ట్యాంకు ఇంక్రీజ్ చేస్తారు, ఆ కింది లెవెల్లోనే పోతాయి. ఇంకా కాంటూర్ లెవెల్ పైన ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. కృష్ణా గోదావరి జిల్లాలోనే మనకుంటే ఈ నారాయణపేట, కొడంగల్, మక్తల్లో అప్లాండ్స్ ఉండవా? వారందరికీ మేలు జరుగుతుంది. 1,00,000 కాకపోతే 2 లక్షలు మొత్తం కవర్ చేయండి, పరిధి విస్తరించండి. 150 కాకపోతే 300 కోట్లు. ఎంత బ్రహ్మాండంగా, ఎంతమంది లాభపడతారు దీంతో? మొత్తం నెంబర్ 1 అయిపోతుంది ఆయన కాన్స్టిట్యున్సీ. ఆయన ఇది అర్థం చేసుకుంటే, అందుకని దీనిపైన ఈ రకమైనటువంటి ఆలోచన. ఫండింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైనా నిధులు ఏ విధంగా అంటే రాజస్థాన్లో జరిగింది చెప్తున్నాను. మనకు మహాత్మా గాంధీ మన్రేగా ఉంది, ఉపాధి హామీ పథకం. దాని కింద కొన్ని పనులు చేయించుకున్నారు అక్కడ రాజస్థాన్లో. తర్వాత ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, IWMP. దాంట్లో 56%, దాంట్లో వచ్చినటువంటి నిధుల్లో 56% న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్కి ఇస్తారు. అది ట్యాప్ చేయొచ్చు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఉంది, దాంట్లో వాటర్ షెడ్ కాంపోనెంట్ ఉంది. ఆ నిధులు మీరు వాడుకోవచ్చు. తర్వాత ఇతర లైన్ డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ ఉంది, వేరే ఉంటాయి కదా, అగ్రికల్చరు, హార్టికల్చరు, మన ఇరిగేషన్, అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి బడ్జెట్, వాటిలో నుంచి కూడా బడ్జెట్ తీసుకున్నారు అక్కడ. రాష్ట్ర ప్రభుత్వంకి భారం చాలా తక్కువ. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటే అది అవి అటువంటివి ఏం లేదమ్మా. మనకు నిధులు మన్రేగా ఉంది, మన్రేగా చేసుకోవచ్చు కదా దాన్ని అక్కడ చేసినట్టు. ఇప్పుడు ఎవరు కాదనరు కదా. మనం కేంద్ర ప్రభుత్వం ఈరోజు సమన్వయం పని లేదు దీంట్లో. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి దాంట్లో ఎక్కడ భేదభావం లేదు, ఎలాంటి తారతమ్యాలు లేకుండా వాళ్ళు చేసే పని, వారి కార్యక్రమాలు అమలు చేయాలి రాష్ట్రాలు అని చెప్పి కోరుకునేటువంటి ప్రభుత్వం. అది చేతికి మట్టి అంటకుండా మరి ఈ రకంగా ఇంతమందికి మేలు చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రత్యామ్నాయాన్ని నేను సూచిస్తున్నాను. ఈ ప్రత్యామ్నాయం అనేది కేవలం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసమే కాదు, ఆ తర్వాత రాబోయేటువంటి మిగతా ప్రాజెక్టులు లేదు, వీటన్నిటి కూడా ఉపయోగించుకోవచ్చు. కాదమ్మా, ఇక్కడ రాజస్థాన్లో ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టాప్డ్. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆపేశారు. ఓన్లీ ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ యోజన, MJSY, ఆ కార్యక్రమంలో ప్రధానంగా ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని వాళ్ళు అమలు చేశారు. సో ఇట్స్ ఎ క్లియర్ చాయిస్. ఎవరైనా న్యాయంగా ఆలోచన చేయాలంటే వాస్తవాలు మన ముందున్నాయి. ఇదేదో ఎక్కడికో వెళ్ళి థియరీలో మాట్లాడడం లేదు, బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మన ఊరిలో కావలిస్తే మన రాష్ట్రంలో కావాలంటే వెళ్ళి ఈ గ్రామంలో చూడండి ఈ అద్భుతం. నేను మళ్ళీ 14వ తేదీ నాడు పోతున్నాను. కొంత మీడియా మిత్రులు కొందరు ఇంటర్వ్యూ అక్కడ చేస్తాం సార్ అంటే పోదామన్నారు. అడిగిపోతున్నాను. నో అంటే ప్రత్యక్షంగా అక్కడ. తర్వాత ముఖ్యమంత్రిని నేను తీసుకెళ్తానని చెప్పడం సరైనదిగా. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఫ్లయింగ్ విజిట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజస్థాన్ అనగానే అక్కడ ఎక్కువగా ఎడారి ప్రాంతం, అక్కడే ఇన్ని ఫలితాలు నేనే ఆ రాజస్థాన్లో కూడా 1 ఇయర్లో ఎంత అద్భుతం జరిగిందంటే 2013-14లో మొదలైంది అక్కడ. 2015లో ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ఒక ప్రస్తావన చేశారు. అంటే అప్పటికి కూడా ఆయన దృష్టికి ఇది పూర్తిగా రాలేదు. ఏమిటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 25 లక్షల చెట్లను నాటారంట. అది ఆయనకు చాలా పెద్ద సంఖ్య. అది రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో అని మన్ కీ బాత్లో ప్రస్తావన చేసిన రికార్డింగ్ ఉంది.
बहुत बड़ी बात है। राजस्थान जैसे राज्य में 25 लाख पेड़ नाटना कोई मामूली बात नहीं है। దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన దృష్టికి ఇంకా పూర్తిగా పోలేదు. సో మా ఆలోచన అంతా ఏమిటంటే ఇది ఏమిటంటే 2016లో హనుమంతరావు గారు నేను జూలైలో కలిశాను. విత్ ఇన్ 1 వీక్ నేను వెళ్ళి హర్యానాలో లిఫ్ట్ రిజర్వాయర్లో వద్దనేది చూసి వచ్చాను. ఆగస్టులో నేను గొట్టిగారిపల్లి విత్ ఇన్ 1 మంత్ నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను, జహీరాబాద్కి వెళ్ళి వచ్చాను. చేసి అప్పటి నుంచి అంటే నేను ఆయన ఇంచుమించుగా వారానికి 2-3 సార్లు కలిసేవాడిని. ఆయన ఒక టీచర్ లాగా, నేను ఒక స్టూడెంట్ లాగా. ఎంత అపారమైనటువంటి జ్ఞానం, నాట్ ఓన్లీ ఇంజనీరింగు, ఇరిగేషన్ ఇంజనీర్ అనే కాదు, అన్నీ తెలుసు, అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ, జువాలజీ, తెలియని సబ్జెక్ట్ లేదు. వాటి అన్నిటినీ కూడా ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేటువంటిది కూడా ఆయన చాలా స్పష్టంగా డెమాన్స్ట్రేట్ చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో నాకు అప్పుడు అనిపించింది, మేము నాన్నగారి పేరున మెమోరియల్ లెక్చర్స్ ఏర్పాటు చేస్తాం. 2016 అక్టోబర్ 15న హనుమంతరావు గారు 4 వాటర్ కాన్సర్ట్ పైన ఆవిడ ఈ మెమోరియల్ లెక్చరు ఇవ్వమంటే ఆయన రెడీ అయ్యారు. ఆయన స్పీచ్ రాసిన తర్వాత దీనికి క్యాప్షన్ ఏం పెట్టాలో మీరే డిసైడ్ చేయండి నాకు చెప్పారు. నేను డిసైడ్ చేసింది ఏంటంటే వాటర్ ఫర్ ఆల్, నో వాటర్ వార్స్. అందరికీ నీటి యుద్ధాలు వద్దు, నీటి యుద్ధాలు ఉండవు అనేటువంటి విధంగా చాలా అప్రోప్రియేట్గా ఇది నీటి యుద్ధాలు అనేది రానున్నటువంటి రోజుల్లో దేశాల మధ్య మనకు ఒప్పందాలు ఉంటాయి. మనకు అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉంటాయి. మనకు సింధు నది పైన పాకిస్తాన్ ఇండియాకు ఉండేటువంటి అగ్రిమెంట్ ఉంది. రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇంకా ఉన్నాయి, ఒప్పందాలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. జిల్లాల మధ్య మనం చూస్తాం, గ్రామాల మధ్య మనం చూస్తాం, పక్క పక్కన ఉండేటువంటి పొరుగింటి వారితో మనకు తగాదాలు, ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూసాం. సో ఇటువంటి రానున్నటువంటి రోజుల్లో నీటి యుద్ధాలు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉంటాయనేది 28 సంవత్సరాల నాడు ఎకానమిస్ట్ అనేటువంటి మ్యాగజైన్, అది యాన్యువల్ మ్యాగజైన్ వచ్చినప్పుడు దాంట్లో ఒక ఆర్టికల్ చదివాను నేను. సమ్ నిపుణులు రాసింది, ది ఫ్యూచర్ వార్స్ విల్ బి ఫాట్ ఫర్ వాటర్. సో వాటర్ వార్స్. ఆనాటి నుంచి నేను వాటర్ గురించి ఏమిటి అనేటువంటి వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత, మనకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా నీటిపారుదల మీద పెట్టుబడులు చేసింది మహారాష్ట్రలో ఎక్కువ. స్టోరేజ్, రిజర్వాయర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ కూడా మహారాష్ట్రలో ఎక్కువ. సూసైడ్ వలన చనిపోయేటువంటి రైతులు కూడా మహారాష్ట్రలోనే నెంబర్ 1. మేము గతంలో తెలంగాణలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేశాం. సూసైడ్స్ కొంచెం తగ్గినాయి ఇప్పుడు, కానీ అయిపోలేదు. రేపటి రోజు అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే నీటి భద్రత. నీటి భద్రత మనం ఎక్కడి నీరు, ఎక్కడ పడ్డ వాన అక్కడ మనం ఈ విధంగా ఉపయోగించుకునేటువంటి విధంగా మనం కార్యక్రమాన్ని చేపడితే ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. భద్రమైన భవిష్యత్తు కూడా ఉంటుంది. జలాశయాలు భద్రంగా ఉంటాయి. మన ఇప్పుడు నేను మొన్న ప్రజెంటేషన్లో చూపించారు, మన దాంట్లో రౌండ్ టేబుల్లో ఒక శాటిలైట్ రిమోట్ ఇస్రో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇమేజ్ ఇచ్చి వాళ్ళంతా ఎస్టిమేట్ చేస్తారు, స్టడీ వాటరు అవైలబిలిటీ ఇది అది అంతా కూడా. వాళ్ళు ఏం చెప్పారంటే 480 టీఎంసీల నీరు సాయిల్ మాయిశ్చర్గా స్టోరేజ్ అయింది. 480 టీఎంసీల నీరు. నేను అమెరికాలో చదువుకున్నాను, అగ్రోనమీ, క్రాప్ ప్రొడక్షన్ నా మెయిన్ టాపిక్. అమెరికాలో నాకు అంటే ఇక్కడ చదివి అక్కడ చదివి దానిపైన ఆ సబ్జెక్ట్ పైన ఉండే దాంట్లో తెలుసుకోవడం, మాట్లాడడం ఇన్ని అయినా కూడా హనుమంతరావు గారు దగ్గర నేర్చుకుంది ఏమిటంటే 60% ఆఫ్ వాటర్
మనకు న్యాచురల్ సైకిల్లో వచ్చేటువంటి వాటర్ వర్షం నుంచి మొదలవుతుంది. మొత్తం సైకిల్ 60% ఆఫ్ వాటర్ ఈ స్టోర్డ్ యాజ్ సాయిల్ మాయిశ్చర్. నీటిలో తేమగా మనం దాన్ని దాచుకుంటాం. ఆ నీటిలో తేమ ఉండడం వలన మనం గొట్టిగారిపల్లిలో 2 సంవత్సరాల కరువు ఉన్నప్పటికీ 2 సంవత్సరాల కరువు తర్వాత కూడా 3 పంటలకి నీరు దాంట్లో ఆయన వాళ్ళు ఈనాడు క్యాప్షన్ ఏమి ఇచ్చారంటే నడి వేసవి తరగని జలసిరి, పంపుతో నీళ్ళు వస్తున్నాయి. అండ్ 2 సంవత్సరాల కరువు తర్వాత 2015లో అది పరిస్థితి. అంటే ఇది మనకు లైవ్గా కళ్ళ ముందు కనబడుతుంది. బ్లాక్ అండ్ వైట్ ట్రూత్ ఏదన్నా అనండి మీరు, అండ్ అన్డిస్ప్యూటబుల్. తర్వాత నేను రాజస్థాన్ వాళ్ళు వచ్చారు ప్రజెంటేషను, బాన్స్వాడలో ఆ పై అప్లాండ్స్లో ఉండే వారికి ఏ విధంగా మేలు జరిగింది, దాంట్లో పేదలు ట్రైబల్స్కి వారికి ఏ విధంగా మేలు జరిగింది, ప్లస్ ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉండే, అంటే ఇస్రో ఆధీనంలో ఉండేటువంటి సంస్థ. ఇస్రో డైరెక్టర్ రాధాకృష్ణన్ గారు ముందు ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్గా ఉండేవారు. ఎన్డీఎంఏలో మా మీటింగ్కి వచ్చేవారు రాధాకృష్ణన్ గారు, నేను ఎన్డీఎంఏలో మెంబర్గా ఉన్నప్పుడు. అంటే ఇస్రో ఎన్ఆర్ఎస్సి చేసే పని గురించి ప్రస్తుతం చర్చించడానికి. సో అటువంటి ఇస్తున్న ఎన్ఆర్ఎస్సి వారిని సైంటిస్ట్ని పిలిచి రాజుగారు అని వచ్చారు. ఆయన ఒక రకంగా దీన్ని వ్యాలిడేట్ చేశారు. మేము ఏ విధంగా వీరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఏ విధంగా మేము అసిస్ట్ చేసాము, ఏ విధంగా మానిటర్ చేస్తున్నాం. సో ఇదేదో రాజకీయ ఉద్దేశంతో మాట్లాడే మాటలు కావు, ఏదో ప్రభుత్వ వ్యతిరేకతగా మాట్లాడే కావు. ఇది వాస్తవాలు చూడాలి, చూసి గ్రహించాలి, దీనికి అనుగుణంగా పనిచేయాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ కొడంగల్ ప్రాజెక్ట్ కోసమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టులు. మొన్న రౌండ్ టేబుల్లో లక్ష్మణ్ గారు వచ్చి ఆయన ఏమన్నారంటే దీన్ని ఢిల్లీలో కూడా దీనికి ప్రచారం జరిగేటట్టుగా చేయాలి, మీరు చెన్నారెడ్డి గారి ట్రస్ట్ ద్వారా మీరు ఢిల్లీలో చేయండి, అన్ని రాష్ట్రాల ఎంపీలు వచ్చేటట్టు నేను చేస్తాను. ఇది ఎట్లాంటి కాన్సెప్ట్ అంటే ఒక రాజస్థాన్ ముఖ్యమంత్రి అడిగిందే కాదు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు కావాలని అడగాలి. తక్కువ ఖర్చుతో మీరు జనానికి నిజమైనటువంటి అంటే అట్టడుగున ఉండేటువంటి వారి జీవితాన్ని మార్చేస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే ఈ మెసేజ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం.